చదువుకున్న కూడికలు తీసివేతలు గుర్తున్నాయి కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో రాబోయే సంక్రాంతికి ఈ లెక్కలే ముఖ్యం కానున్నాయి. ఒకరు వస్తామంటున్నారు, ఇంకొకరు రాలేమంటున్నారు, మరొకరు వచ్చి ఆ ప్లేస్లో మేము దూరిపోతామంటున్నారు. దాంతో నెక్స్ట్ పొంగలంతా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద దంగల్ జరిగేలా కనిపిస్తోంది. మరి ఆ సినిమాలేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? 2027 సంక్రాంతికి లెక్కలు మారుతున్నాయి. వస్తామన్న వాళ్ళు రావట్లేదు. అసలు రేసులోనే లేని వాళ్ళు సడన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికైతే చెప్పినట్లుగానే మెగా 158తో సంక్రాంతికే రానున్నారు చిరు. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చిన 3 హిట్స్ ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికే వచ్చాయి. అదే సెంటిమెంట్ పై కన్నేశారు మెగాస్టార్. శర్వానంద్ కూడా సంక్రాంతి బాగా కలిసొచ్చింది. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, నారీ నారీ, నడుమ మురారితో హ్యాట్రిక్ కొట్టిన శర్వా 2027 పండక్కి శ్రీను వైట్ల సినిమాతో రానున్నారు. సంక్రాంతి కింగ్ అనిల్ రావిపూడి కూడా 2027 పండక్కి వెంకటేష్ కళ్యాణరామ్ సినిమాతో రానున్నారు. జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది కూడా. పండక్కే వస్తామన్న నాగార్జున, బాలయ్య రాక మాత్రం అనుమానమే. ఎందుకంటే బాలయ్య గోపీచంద్ సినిమా దసరాకు కానీ డిసెంబర్కి గానీ రానుంది. ఇక కింగ్ 100 డిసెంబర్లోనే వచ్చేలా ఉంది. సోగ్గాడే చిన్నినాయన ఫ్రాంచైజీ నుంచి సినిమా రావాలి అన్నా ఉన్న టైం సరిపోట్లేదు. మరోవైపు కొరటాల, బాలయ్య సినిమా 2027 సమ్మర్ రిలీజ్ తర్వాతే రానుంది. కానీ రేసులోకి అనూహ్యంగా రవితేజ ఎంట్రీ ఇచ్చారు. మొన్న సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తితో వచ్చిన రవితేజ 2027 పొంగల్కు కుర్ర దర్శకుడు హసిద్ గోలీతో సినిమాకు సిద్ధమవుతున్నారు. ఇందులో శ్రీవిష్ణు మరో హీరోగా నటించబోతున్నారు. ఈ ఇద్దరి కాంబోలో నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు హసిద్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎలా లెక్కలేసినా కనీసం 4 సినిమాలైతే పండగ బరిలోనే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు డిసెంబర్ అంటే అన్సీజన్. అప్పుడు సినిమాలు విడుదల చేసుకోవడానికే భయపడేవాళ్ళు నిర్మాతలు. కానీ కొన్నేళ్లుగా డిసెంబర్ అంటే కేర్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అయిపోతోంది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియన్ మూవీస్ పంబరెగ్గొడుతున్నాయి. 100 కోట్లు వసూలు చేస్తూ మోస్ట్ అవైటెడ్ మంత్గా మారిపోతోంది. మరి 2026 డిసెంబర్ ఎలా ఉండబోతోందో చూద్దామా? డిసెంబర్ బాక్సాఫీస్కు పూనకాలు తెప్పిస్తుంది. ఏడాదితో పనిలేదు. కొన్నేళ్లుగా డిసెంబర్లో వచ్చిన సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. వాటి ఇంపాక్ట్ మామూలుగా ఉండట్లేదు. ఆ మధ్య దురంధర్ సైతం 2025 డిసెంబర్ 5న విడుదలై 1400 కోట్లు వసూలు చేసింది. దానికి ముందు 2024 డిసెంబర్ పుష్ప 2 ఖాతాలోకి వెళ్లిపోయింది. 2024 డిసెంబర్లో పుష్ప 2 వస్తే పుష్ప పార్ట్ 1 కూడా 2021 డిసెంబర్లోనే విడుదలైంది. ఇక 2023 డిసెంబర్ 1న వచ్చిన యానిమల్ 900 కోట్ల వరకు వసూలు చేసింది. అదొక్కటే కాదు, అదే నెలలో వచ్చిన సలార్ సైతం 650 కోట్లు కొల్లగొట్టింది. టాలీవుడ్ కు సైతం డిసెంబర్ బాగానే కలిసొస్తుంది. కరోనాతో థియేటర్లు మూతపడిన వేళ అఖండ వచ్చి రఫ్ఫాడించింది ఇదే డిసెంబర్లోనే. డిసెంబర్ అంటే అన్సీజన్ కాదు, అద్దిరిపోయే సీజన్ అని మన స్టార్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోతున్నారు. 2026 డిసెంబర్ పై కూడా చాలా అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దనతో పాటు షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలు డిసెంబర్లోనే లాక్ అయ్యాయి. తాజాగా ప్రభాస్ ఫౌజీ సైతం డిసెంబర్ 3న రానుందని తెలుస్తుంది. ఓటీటీ డేట్ ఎక్స్పైరీ అవుతుందని అప్పుడే రిలీజ్ చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. డిసెంబర్ 3న ఫౌజీ వస్తే మాత్రం 2026 డిసెంబర్ మరింత హీట్ ఎక్కడం ఖాయం. ఎందుకంటే బాలయ్య, గోపీచంద్, మలినేని సినిమా దసరాకు గాని మిస్ అయితే టార్గెట్ చేసేది డిసెంబర్నే. గతంలో అఖండ 2 పార్ట్స్ ఇదే నెలలో వచ్చాయి. మొత్తానికి డిసెంబర్ అంటే ఇప్పుడు బాక్సాఫీస్కు పూనకాలే. మరి ఈసారి ఆ వేడి ఎలా ఉండబోతుందో చూడాలి. అక్కినేని అభిమానులు చాలా కాలంగా వేచి చూస్తున్న మూమెంట్ రానే వచ్చింది. వాళ్ళు ఎంతగానో వేచి చూస్తున్న లెనిన్ ట్రైలర్ వచ్చేసింది. మరి అదెలా ఉంది? ఈసారి అఖిల్ ఎలాంటి సినిమాతో రాబోతున్నారు? ఇమేజ్ని పూర్తిగా మార్చేసుకోవాలని ఫిక్స్ అయ్యారా? తనయుడి కోసం ట్రైలర్కి నాగార్జున చేసిన సాయం ఏంటి? అసలు లెనిన్ ట్రైలర్ రివ్యూ ఏంటో చూద్దామా? ఏజెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు అఖిల్. నిజం చెప్పాలంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రతి సినిమాకు కనీసం 2-3 ఏళ్లు గ్యాప్ అలవాటైపోయింది అఖిల్కు. దాంతో అన్నీ కుదిరాకే లెనిన్ మొదలుపెట్టారు ఈ హీరో. ఇది కూడా 2-3 సార్లు వాయిదా పడ్డాక చివరికి జూలై 10న ముహూర్తం ఖరారైంది. తాజాగా లెనిన్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్లోనే కథంతా చెప్పేశారు మేకర్స్. మొదటి సినిమా వినరో భాగ్యము విష్ణు కథ మాదిరే ఈ సినిమాను కూడా రాయలసీమ నేపథ్యంలోనే తెరకెక్కించారు దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు. ప్రేమను మించిన యుద్ధం లేదంటూనే సినిమా అంతా పెద్ద యుద్ధమే చేశారు అఖిల్. ట్రైలర్కు నాగార్జున వాయిస్ అడ్వాంటేజ్గా మారింది. షూట్ అంతా అయ్యాక అవుట్ చూసుకుని కొన్ని రీషూట్స్ చేశారు. అందుకే మే 1నే రావాల్సిన లెనిన్ జూన్ 26కి వాయిదా వేశారు. అప్పటికీ కొన్ని సీన్స్ మీద అసంతృప్తి ఉండడంతో రీషూట్స్ చేసి జూలై 10న విడుదలకు సిద్ధం చేశారు. ఎలాగైనా లెనిన్తో హిట్ కొట్టాలని చూస్తున్నారు అఖిల్ అక్కినేని.
భాగ్యశ్రీ బోర్సే కెరీర్ కూడా ఈ సినిమా కీలకంగా మారింది. దక్షిణాదిన కుర్ర హీరోయిన్లు కుమ్మేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. నిదానమే ప్రధానం అన్నట్టు కొందరు సైలెంట్గా ఉన్నా సంచలన ప్రాజెక్ట్స్ చేజిక్కించుకుంటున్నారు. మరి ఆ స్థాయిలో రచ్చ చేస్తున్న ఆ ముద్దుగుమ్మలెవరు? ఎవరెవరి చేతుల్లో ఎన్నెన్ని సినిమాలున్నాయి? 2 ఏళ్ల కింద డ్రాగన్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు కయాదు లోహర్. ఆ సినిమా టైం కయాదు ట్రెండ్ అయిన తీరు చూసి పక్కాగా నెక్స్ట్ నెంబర్ 1 ఈమె అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలే రాలేదు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు స్పీడ్ అందుకుంది కయాదు కెరీర్. తెలుగు, తమిళం, మలయాళం అని తేడా లేకుండా అన్ని చోట్ల కయాదు దూసుకుపోతున్నారు. నాని పాన్ ఇండియన్ సినిమా ప్యారడైజ్ లో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దాంతోపాటు దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్, అథర్వ నటిస్తున్న ఇదయం మురళి, మలయాళంలో ఖలీఫా, తీరం లాంటి సినిమాలు చేస్తున్నారు. తాజాగా సూర్య హీరోగా టీజే జ్ఞానవేల్ చేస్తున్న సినిమాలోనూ కయాదు హీరోయిన్ గా ఎంపికయ్యారు. అలాగే మమితా బైజు కూడా ఇదే దూకుడు చూపిస్తున్నారు. ప్రేమలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మమితకు తెలుగు కంటే తమిళ, మలయాళంలో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. సూర్యతో చేస్తున్న విశ్వనాథన్ సన్స్ తెలుగులో ఈమె కెరీర్ను డిసైడ్ చేయనుంది. అలాగే సొంత భాష మలయాళంలో ఫహద్ ఫాజిల్తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు మమిత. ఇక విజయ్ జననాయకంలోనూ మమిత కీలక పాత్రలో నటించారు. కన్నప్పలో విష్ణుతో నటించిన ప్రీతి ముకుందన్ గుర్తుందిగా. మొన్న అర్జున్ హీరోగా నటించిన బ్లాస్ట్ తర్వాత ఈమె రేంజ్ పెరిగింది. ప్రస్తుతం తెలుగులో రోషన్ హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఏమో ఏమో ఇదిలో నటిస్తున్నారు ప్రీతి. అలాగే తమిళంలో ఇదయం మురళి, దశాంకం, హిందీలో నాజిల్లా సినిమాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ బ్యూటీస్ దూకుడు మామూలుగా లేదిప్పుడు. అనిరుద్ మార్కెట్ హీరోల కంటే ఎక్కువగా పెరిగిపోయిందా? ఈయన ఎంత అడిగినా ఇవ్వడానికి నిర్మాతలు ఎందుకు సిద్ధంగా ఉన్నారు? రాక్ స్టార్ పేరు వెనుక కేవలం మ్యూజిక్ మాత్రమే ఉందా, లేదంటే కనిపించని బిజినెస్ యాంగిల్ కూడా ఉందా? సౌత్లో ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా కూడా అనిరుద్కి మాత్రమే ఎందుకంత క్రేజ్? అనిరుద్ రవిచందర్ ఇది పేరు కాదు, బ్రాండ్. రాక్ స్టార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. మనోడి పేరు పోస్టర్ మీద కనిపిస్తే చాలు ఆడియన్స్ ఎగబడి మరీ పాటలు వింటారు. అనిరుద్ నుంచి పాటొచ్చిందంటే చాలు యూట్యూబ్లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తూ ఉంటాయి. భాషతో పని లేకుండా ఆల్ ఇండియా అదరగొడుతున్నారు అనిరుద్. తమిళంలోనే కాదు తెలుగులోనూ ఫుల్ బిజీగా ఉన్నారు అనిరుద్. ప్యారడైజ్తో పాటు అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమాకు ఈయనే సంగీతం అందిస్తున్నారు. అలాగే బాలయ్య కొరటాల సినిమాకు అనిరుద్ పేరు బలంగా వినిపిస్తోంది. దేవరకు పనిచేశారు కాబట్టి అదే కాంబినేషన్ బాలయ్య సినిమాకు కంటిన్యూ చేయాలని చూస్తున్నారు కొరటాల శివ. త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకు సైతం అనిరుద్ పేరే ఖరారు చేశారు. చివరకు తమననుకున్నా చివర్లో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. అనిరుద్కు అన్ని చోట్ల ఇంత డిమాండ్ ఉండడానికి కారణం ఆయన బ్రాండ్. స్క్రీన్ మీద ఈ పేరు కనిపిస్తే ఆడియో కంపెనీలు ఎగబడి మరీ రైట్స్ కొంటున్నాయి. అందుకే సినిమాకు 20 కోట్ల వరకు తీసుకుంటున్నారు అనిరుద్. చూస్తుంటే మనోడి దూకుడు ఇప్పట్లో తగ్గేలా లేదు. మామూలుగా గ్యాప్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడని హీరోల్లో అల్లరి నరేష్ అందరికంటే ముందుంటారు. కానీ ఈయన కూడా సినిమాకి ఏడాది గ్యాప్ తీసుకుంటున్నారు. మరి ఇంతకీ అల్లరి హీరో ఏం చేస్తున్నారు? ఆ మధ్య ఆల్కహాల్ అన్నారు, ఇప్పుడేమో రంభా, ఊర్వశి, మేనక అంటున్నారు. సీరియస్ రూట్ కాదని కలిసొచ్చిన కామెడీ వైపే అల్లరోడు వచ్చేస్తున్నాడా? గ్యాప్కే గ్యాప్ ఇచ్చి వీలైనంత వేగంగా సినిమాలు చేయడంలో అల్లరి నరేష్ రూటే వేరు. అందుకే 20 ఏళ్లలోనే 60 సినిమాలకు పైగా నటించారీన. అయితే వరుస ఫ్లాపుల నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకుని నాంది నుంచి కొత్త రూట్ ఎంచుకున్నారు నరేష్. కామెడీకి బ్రేక్ ఇచ్చి సీరియస్ సినిమాలు చేశారు. కానీ అవి కూడా బెడిసికొట్టేసరికి మళ్లీ ఎంటర్టైన్మెంట్ వైపే వచ్చేస్తున్నారు నరేష్. గతేడాది 12A రైల్వే కాలనీ తర్వాత నరేష్ నుంచి సినిమాలే రాలేదు. సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఆల్కహాల్ సినిమా చేసినా కూడా దాని అప్డేట్స్ రాలేదు. ఆ మధ్య టీజర్ వచ్చింది అంతే. ఆ తర్వాత అంతా సైలెన్సే. ఈలోపు రంభా, ఊర్వశి, మేనక అంటూ మరో సినిమా ప్రకటించారు నరేష్. ఈసారి ఏకంగా రిలీజ్ డేట్తో పాటు వచ్చేశారీన. చంద్రమోహన్ చింతాడా తెరకెక్కిస్తోన్న రంభా, ఊర్వశి, మేనక సినిమా ఫస్ట్ లుక్ జూన్ 30న అల్లరి నరేష్ బర్త్డే సందర్భంగా విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసారి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కథతోనే రాబోతున్నారు అల్లరోడు. మరి ఈ సినిమా నరేష్ కోరుకున్న విజయాన్ని తీసుకొస్తుందో లేదో చూడాలి. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరొక ఈటీ ఎక్స్క్లూజివ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.